ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని కామారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల మిషన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వస్తువులను పారవేయద్దన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు మీర్జా ఆఫీస్ బేగ్, గరికంటి లక్ష్మీనారాయణ, చాట్ల వంశీ, భాస్కర్ గౌడ్, ఏఈ శంకర్, ఎస్ఐ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. బస్ స్టాండ్ ఎదురుగా అంటే ఇక్కడ సరౌండింగ్స్ రెగ్యులర్గా బస్ స్టాండ్స్ కానీ ఇక్కడ హోటల్స్ ముంగట ఒక బాటిల్ రూపంగా ఒకటి డస్ట్బిన్ పెట్టడం జరిగింది పురపాలక సంఘం కామారెడ్డి నుంచి. మరి ఇక్కడికి మా మున్సిపల్ కౌన్సిలర్స్ అలాగే మున్సిపల్ స్టాఫ్ మా కాలనీ వాసులు పెద్ద మనుషులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఒకటి మోటివేషన్ చేయడానికి మనందరూ కూడా పాల్గొని ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఈ వర్షాకాలంలో డ్రైనేజెస్లో ఎక్కువ మాత్రం మనం చూసుకుంటే వాటర్ బాటిల్ ప్లాస్టిక్ బాగా తట్టి వాటర్ ఫ్లో ఫ్రీగా పోక బయటకి పొంగి ఇళ్ళలో పోయే సిచ్యువేషన్ మనం కళ్ళారా చూస్తున్నాం. మరి ఇట్లాంటివి జరగద్దు అంటే రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ కానీ పడేయకుండా మరి ఇప్పుడు పెట్టిన డస్ట్బిన్స్ని యూజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎవ్వరు కూడా ప్లాస్టిక్ సంబంధించిన బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇక్కడ పెట్టిన ఈ బాటిల్ రూపకంగా ఉన్న బాటిల్ ప్లాస్టిక్ డస్ట్బిన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి అందరు పాల్గొన్నందుకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.